హాయ్ హలో నమస్తే. సెప్టెంబర్ 27వ తారీఖున కరూర్ స్టాంపీడ్లో ఇరుక్కున్న విజయ్ పరిస్థితి, రెండు వైపుల నుంచి దాడి ఎదుర్కొంటున్నటువంటి విజయ్ పరిస్థితి దారుణంగా ఉంది అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే విజయ్ టీవీకే తమిళగ వెట్రి కజగం అని ఒక పార్టీ పెట్టుకొని కరూరులో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు 41 మంది చనిపోవటం, 66 మందికి గాయాలవ్వటం. అది ఏ రీజన్ ద్వారా, ఓవర్ క్రౌడింగ్ జరగడం కానీ, లేదంటే ఆయన లేటుగా వచ్చి రావటం వల్ల 7 గంటలు వెయిట్ చేయడం కానీ, లేదంటే ఎల్లీజ్డ్ మిస్మేనేజ్మెంట్ జరిగిందనే ఆరోపణలు కానీ, ఏ కారణమైనా సరే 41 మంది చనిపోవటం, 60 మంది గాయాలవ్వటం అనేది అతని మెడకు చుట్టుకుంది. ఇప్పుడు అక్టోబర్ 13, 2025న సుప్రీంకోర్టు అతన్ని ఢిల్లీకి రమ్మని సమన్స్ ఇచ్చింది. ఎందుకు సమన్స్, సిబిఐ సమన్స్ ఇచ్చింది. అక్టోబర్ 13, 2025న సుప్రీంకోర్టు సిబిఐని కేసు టేకప్ చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇప్పుడు అనుమానం ఎక్కడొస్తుందంటే, ఈ కేసు మెయిన్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అతను జిఎస్ మనీ, బీజేపీకి సంబంధించిన ఐటీ సెల్ ఇన్ఛార్జ్. ఏ పేరు? జిఎస్ మనీ, బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ పిటిషనరు. ఇతను పిటిషన్ వేస్తే విజయ్ని సుప్రీంకోర్టు సిబిఐకి చెప్పింది కేసు టేకప్ చేయమని. జూన్ 12వ తారీఖున అతను ఢిల్లీకి రమ్మని, అంటే ఈరోజు, అంటే నిన్న ఢిల్లీకి రమ్మని సమన్స్ ఇచ్చింది. క్రిటిక్స్ ఏమంటారు? సిబిఐ, అమిత్ షా, మోడీ, ఎన్డీఏ ఈ నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. అతనికి సమన్స్ ఇవ్వటం అనేది క్రిటిసైజ్ చేసే వాళ్ళ యొక్క ఆరోపణలు. సిబిఐ ఢిల్లీకి ఎందుకు రమ్మంది, మీరు చెన్నైకి ఎందుకు పోలేదు అనేటువంటి ఒక ఆరోపణ. సిబిఐ అనేది హోమ్ మినిస్టర్ కింద పనిచేసిద్ది కాబట్టి, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ కాబట్టి సిబిఐ వెనక అమిత్ షా గారు ఉన్నారనేటువంటి ఆరోపణ. అమిత్ షా గారు వచ్చిన ప్రతిదానికి మోడీ గారు చెప్పకుండా చేయరు కాబట్టి, మోడీ షా అని పిలుస్తారు కాబట్టి మోడీ గారు కూడా ఆటోమేటిక్గా కాంట్రవర్సీకి లాగుతారు. అండ్ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగం కాబట్టి వీళ్ళంతా కూడా. సో ఈ నలుగురు, సిబిఐ, మోడీ, అమిత్ షా అండ్ ఎన్డీఏ గవర్నమెంట్, దీస్ 4 names were heavily being circulated on social media and especially సదరన్ మీడియా, తమిళ్ మీడియా ముఖ్యంగా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ నలుగురు గురించి, ఈ నలుగురు వెనుకున్నారు, విజయ్ని టార్గెట్ చేస్తూ ఎరాస్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ. అయితే సిబిఐ ఏమని విజయ్ అయితే రిక్వెస్ట్ చేయలేదు. అతను ఒక బీజేపీ నాయకుడు, జిఎస్ మనీ, బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ఆఫ్ తమిళనాడు, అతను వేసిన కేసు వల్ల అది వెళ్ళిందనమాట. అది అతనితో పాటు చాలామంది వేశారు కేసులు, అతను ఒక్కడే కాదు, బట్ అతను ఈజ్ ద మెయిన్ పిటిషనర్ అనమాట. సో సిబిఐ ఇప్పుడు ఇతనేమంటాడు, విజయ్ ఆరోపణ ఏంటి, డిఎంకే ఆరోపణ చేస్తున్నాడు. నాకు టయానికి వెన్యూ ఇవ్వలేదు, అందుకే ప్లస్ పోలీసు లాఠీచార్జ్ చేశారు అప్పుడు. అదే కాకుండా సెక్యూరిటీ సరిగ్గా పెట్టలేదు, ఇన్సఫిషియెంట్ సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి అక్కడ స్టాంపీడ్ జరిగింది. సో బాధ్యత నాది కాదు, డిఎంకే బాధ్యత అని విజయ్ చెప్పడం ట్రై చేస్తున్నాడు. విజయ్ ఈ మధ్యలో ఇంకోటి కూడా జరిగింది. ఏమని, విజయ్ రీసెంట్గా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ఒక దాని మీద ఆరోపణ చేశాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని పట్టుబట్టాడు ఒక దాని మీద. దేని మీద? కస్టోడియల్ డెత్స్, దేశం మొత్తం మీద కస్టోడియల్ డెత్స్ జరుగుతున్నాయి. చాలామంది యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అదే బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళని, పేదలను తీసుకెళ్ళి కస్టోడియల్ డెత్ చేస్తున్నారని చెప్పి అతను ఒక రీసెంట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశాడు. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చేమో. ఈ కస్టోడియల్ డెత్స్ మీద సిబిఐ ఏమంటున్నాడు, ఇతని మీదే సిబిఐ కేసు ఉందని సిబిఐ వాళ్ళు ఏమన్నా సీరియస్గా తీసుకొని అతను లాగారేమోనని లోకల్ తమిళ మీడియాలో సెకండ్ ఒపీనియన్ ఉంది. బికాజ్ విజయ్ డిమాండెడ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అండ్ కస్టోడియల్ డెత్స్, మేబీ సిబిఐ కాల్డ్ హిమ్ టు మేబీ వాట్ ఎవర్ అని ఒక ఆరోపణ అనమాట ఉందన్నమాట. అయితే సిబిఐ ఇంకొకసారి ఇంకోటి కూడా జరిగింది. సిబిఐ ఎప్పుడైతే ఢిల్లీకి రమ్మని సమ్మన్స్ ఇచ్చిందో అదే టైంలో ఇంకో కాంట్రవర్సీలు ఇరుక్కున్నాడు. అదే జననాయక్ అనే మూవీకి సంబంధించిన సినిమా సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం. ఈ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్,
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి సెంట్రల్ గవర్నమెంట్ది, సిబిఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ది. ఈ రెండు సెంట్రల్ గవర్నమెంట్లు రెండు పక్కల రెండు దాడులు చేసి ఉండొచ్చు అతని మీద. అంటే ఒకటి కెరీర్ దాడి, ఇంకొకటి 2 కెరీర్స్ అతనిది. ఒకటి పొలిటికల్ కెరీర్ అండ్ అదర్ వన్ ఇస్ మూవీ కెరీర్. పొలిటికల్ కెరీర్ని ఎండ్ చేయడానికి సిబిఐ, సినిమా కెరీర్ని ఎండ్ చేయడానికి సిబిఎఫ్సి. ఇప్పుడు ఈ రెండు తట్టుకోలేక బీజేపీతో పొత్తులోకి వెళ్తాడేమోనటువంటి బలంగా నడుతున్నారు. ఇట్ ఈస్ అ డ్యూయల్ అటాక్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. వన్ ఈజ్ ఫ్రమ్ మూవీ కెరీర్ అండ్ అదర్ ఈజ్ ఫ్రమ్ పొలిటికల్ కెరీర్ అనేటువంటి ఆరోపణలు సెంట్రల్ తమిళనాడు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వర్షన్స్ ఇవన్నీ కూడా. టీవీకే అతను రీసెంట్గా ఇంకొక స్టేట్మెంట్ చేశాడు. డెఫినెట్గా బీజేపీ విల్ నాట్ బీ హ్యాపీ విత్ ద స్టేట్మెంట్. కాంగ్రెస్ ఈజ్ న్యాచురల్ ఎల్లి అనే పదం వాడాడు. కాంగ్రెస్ ఈజ్ న్యాచురల్ ఎల్లి, బీజేపీ ఈజ్ ఐడియాలజికల్ ఎనిమీ అనే పదం వాడాడు. సో ఆబ్వియస్లీ బీజేపీ విల్ నాట్ బీ హ్యాపీ విత్ దట్ స్టేట్మెంట్. మేబీ దట్స్ ద రీజన్ దట్ సిబిఐ కాల్డ్ హిమ్ టు ఢిల్లీ ఫర్ సమన్స్ వర్ గివెన్ టు విజయ్. సో ఇది బోత్ ద సైడ్స్ నుంచి అటాక్ లాగా అనిపిస్తుంది వైఎస్ జగన్ అని పేరు వచ్చింది విజయ్ మీద. ఓకే, టీవీకే అదే జరిగింది. ఓకే, అయితే 2 రీజన్స్ అయి ఉండొచ్చు విజయ్ మీద అటాక్ చేయడానికి. ఒకటి పుల్ హిమ్ ఇన్ టు ది ఎలియన్స్, అంటే ఎలియన్స్లోకి తీసుకోవడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. సరే, అతను ఎలియన్స్లాగా రాకపోయినా సరే ఇప్పుడు రేపు పొద్దున బీజేపీ ఏఐడిఎంకి ఓట్లు చీలుస్తాడు. ఇతను కొత్త పార్టీ పెట్టాడు, మళ్ళీ మనల్ని ఎనిమి అంటున్నాడు, మన ఓట్లు లాగేస్తాడేమోనని ఎలాగైనా ఇతను దెబ్బకొట్టాలని రెండిట్లో ఏ రీజన్ అయినా ఉండొచ్చు. అతను భయపడి మన దగ్గరికి వస్తాడు ఎలియన్స్లోకి అని ఒక రీజన్ అయి ఉండొచ్చు. లేదంటే కనీసం అతన్ని బీజేపీ ఏఐడిఎంకేకి సంబంధించిన ఓట్ బ్యాంక్ చేల్చుకుని ఉంటే అంతవరకు సరిపోతుంది అనే ఒక రీజన్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, ఈ 2 రీజన్స్ని బట్టి ఒకటైతే మనకి అర్థమవుతుంది. ఓకే, అయితే సీనియర్ అడ్వకేట్ కేఎం విజయన్ ఇతను ఏమన్నాడంటే సిబిఐ వాళ్ళు ఢిల్లీ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి, కానీ ఇతను ఢిల్లీకి ఎందుకు పిలిచారు, ఎక్కడ క్రైమ్ జరిగితే అక్కడ మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఢిల్లీకి రమ్మంటాం అంటే స్టేట్ అటానమీని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పవర్స్ని మీరు కంట్రోల్ చేయటం కరెక్ట్ కాదు, ఇది ఫెడరల్ సిస్టానికి వ్యతిరేకం అని చెప్పేసి అతను ఒక స్టేట్మెంట్ చేశాడు అడ్వకేట్ కేఎం విజయన్. ఓకే, బట్ విజయ్ డిఎంకేని మాత్రమే విమర్శిస్తున్నాడు, డిఎంకేని మాత్రమే చెప్తున్నాడు. ఏమంటారు, బీజేపీని కానీ సిబిఐని కానీ అతను ఏమంటలేదు విజయ్. డిఎంకే వాళ్ళు వెనక కుట్ర చేశారని చెప్తున్నాడు తప్ప వాళ్ళ గురించి అయితే ఏమంటలేదు. సరే, ఏదేమైనా జరిగింది ఇది. ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ఇది విజయ్ మీద బీజేపీ చేసే దాడి అని కాంగ్రెస్ అక్కడ లోకల్ తమిళనాడు కాంగ్రెస్ చెప్పింది. టీవీకే ఏమనిద్దంటే బీజేపీని సిబిఐని వాళ్ళు ఏమనలేదు, కానీ ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ వెళ్తా అనుకున్నాడేమో, డిఎంకే వాళ్ళు కుట్ర చేశారని చెప్తున్నాడు టీవీకే. డిఎంకే వాళ్ళేమో మీరు విజయ్ని ఢిల్లీ ఎందుకు తీసుకెళ్లారు, ఎక్కడ చేయాలి ఇన్వెస్టిగేషను, మా ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరు ఢిల్లీకి తీసుకెళ్లేది అని చెప్పి డిఎంకే వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఆబ్వియస్లీ అంటారు దీనికి మాకు సంబంధం లేదు, మేము చాలా ఇండిపెండెంట్గా మేము వర్క్ చేస్తాము, అసలు రాజకీయాలు మేము చేయము, మేము చాలా పతివ్రతంగా ఉంటాము, మేము వీఆర్ వెరీ హోలీ అండ్ విల్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ నేషనల్ ఏజెన్సీస్ అని ఆబ్వియస్లీ యాజ్ యూజువల్ బీజేపీ టెల్స్ దట్. ఓకే, BJP is telling that this is purely investigation by CBI, we have nothing to do with that. That's statement made by Bharatiya Janata Party. So these are the different statements made by different political parties, but whatever, fundamentally Vijay was attacked from both the sides. One is career of political career and as well as movie career. To end political career maybe was threatened with case by CBI to end movie career, and there is Jananayagan movie certificate issue. Both came into controversy. According to the people who allege, but people those who believe independency of CBI and CBFC, of course, they say that it's a small issue, nothing to worry about. That's all what we understand. But let us see what actually Vijay does, how Vijay handles this. Will he go under pressure and surrender? Will he go in alliance with NDA? Or he will
as he said that BJP is my ideological enemy, will he stick to that? How many our problems he face, will he stick to that, or will he surrender to BJP? That time will tell. I have to wait and see. Thank you. Namaskar.